మైవి3 గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం. నిన్నటి రోజున నేను వీడియో పెట్టడం జరిగింది. ఆ వీడియోని ప్రతి ఒక్కరు కూడా ఫుల్గా చూశారు, మంచిగా చూశారు, అర్థం చేసుకున్నారు అని నేను కూడా అనుకుంటున్నాను. నిన్నటి రోజున చాలా మంది కూడా ఒక 15 మెంబర్స్ నాకు మెసేజ్ పెట్టడం కూడా జరిగింది. అన్న అమౌంట్లు ఎప్పుడు వస్తాయి, అమౌంట్ల గురించి చెప్పండి. బజాజ్ ఫైనాన్స్ లోన్ తీసుకున్నాం, అలాగే పక్కన ఇంట్రెస్ట్ కట్టుకోవాలి, చాలా ఇబ్బందిగా ఉన్నది. అమౌంట్ల గురించే నాకు ఫుల్గా క్లారిటీ ఇవ్వండి అన్న. ముఖ్యమైన విషయాలు చెప్పడం కోసమే నేను వచ్చాను. ఇక్కడ మనం 1 by 1 అనేది వినడం పెట్టాలి. అక్కడ అప్డేట్ అనేది ఏమి వస్తుందో ఆ అప్డేట్ అనేది మీకు నేను తమిళ్లో అక్కడ చెప్తున్నారు, దాన్ని నేను తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తున్నాను. అంటే ఇక్కడ తమిళ్ రాని వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారండి, అది మీరు గమనించాలి. తమిళ రాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందరికీ నేను కాల్ చేసి చెప్పలేను కదా, మా టీం మెంబర్స్ కూడా చాలా మంది ఉన్నారు తమిళ రాని వాళ్ళు. వాళ్ళ కోసమే నేను ఈ వీడియో తీయడం కూడా జరుగుతుంది. అందరూ గమనించాలి. ఇక్కడ చాలా మంది అమౌంట్లు కట్టినారు. మీలాగా నేను ఒక నెంబరే, అంటే మీలాగా నేను కూడా ఎక్కడో దగ్గర అప్పగించుకొని మైవి3లో అమౌంట్ కట్టి దాంట్లో నమ్మకంతోనే నేను క్యాప్సిల్ని ఆయుర్వేదిక్ క్యాప్సిల్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అమౌంట్ అంటే నేను వాళ్ళకి కట్టడం లేదు, అవి కొనుక్కున్న ద్వారాగానే మనకి అమౌంట్ అనేది సార్ వాళ్ళు ఒక సిఎం అని, ఒక డిఎం అని, ఎస్ఎం అని కూడా దానికి పెట్టి దానికి తగ్గ మనం ప్రొడక్ట్ కొన్నాము కాబట్టి దాంట్లో వచ్చే అమౌంట్ని వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసుకొని అదిదా మనకి ఇస్తారని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. అది ప్రతి ఒక్కరు గమనించుకోండి. మనం ఎక్కడ కానీ అమౌంట్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయలేదు, మనం క్యాప్సిల్ ప్రొడక్ట్ తీసుకున్నాం, అది అందరూ కూడా గమనించండి. 1,21,000 కడితే మనం ఆ 40 బాక్సులు అన్నది కూడా మనం తీసుకోవడం జరిగింది, అది ప్రతి ఒక్కరు గమనించండి. అర్థమైందా? అమౌంట్ అనేది సార్ అనేది ఈ పొద్దు వచ్చి 15 డేటు, 17వ తేదీ అనేది కోర్టుకి కేసు వీరింగ్కి వెళ్తుంది. అక్కడ ఏమి జరుగుతుందా అన్నది అక్కడ వాళ్ళు ఆ ఈఓడబ్ల్యూలో వాళ్ళు సమస్య అనేది క్లియర్ చేసిన తర్వాతనే అక్కడి నుంచి బెయిల్ మీద బయట వస్తేనే సారు ఎప్పుడు అమౌంట్లు వేస్తారని కూడా సారు నీట్గా మనకి ఆయన వాయిస్ రూపంలోనో లేదంటే వీడియో రూపంలోనో మనకు చెప్పడం జరుగుతుంది. ఆయన చెప్పకుండా అమౌంట్లు ఎప్పుడు వేస్తారని మనకు తెలియదు, ఎవరికి తెలియదు. ఏంటంటే అమౌంట్లు వస్తాయి కండిషన్గా 100% అమౌంట్లు అనేది పడతాయి, ఇది నిజం. కానీ ఎప్పుడు వేస్తారనేది మటుకు టైమింగ్ మటుకు చెప్పలేం. సార్ బయట వచ్చిన తర్వాతే, సార్ చెప్పిన తర్వాతే అమౌంట్లు అనేది ప్రతి ఒక్కరికి క్లియర్ అవుతాయని కూడా చెప్పడం జరిగింది. సారు 5వ తేదీ తను ఈఓడబ్ల్యూకి వెళ్తూ ఒక చిన్న ఆడియో క్లిప్ ఇచ్చారు, మనకి వీడియో క్లిప్ ఇచ్చారు, తర్వాత ఆడియో క్లిప్ ఇచ్చారు. అందులో చెప్పారు ఖచ్చితంగా నేను పోతున్నాను, పోయి అక్కడ వాళ్ళు ఏమి విచారిస్తారో అన్నిటికీ సిద్ధపడి నేను అక్కడికి ఈఓడబ్ల్యూకి వెళ్తున్నాను. అక్కడ వాళ్ళు ఏమి అడిగినా మన కంపెనీ గురించి పూర్తి డీటెయిల్స్ ఇచ్చి అక్కడ వాళ్ళు ఏం చెప్తారో ఏమి చేయకూడదు వాళ్ళు చెప్పినట్టే మనం నడుచుకున్నాం. మన కంపెనీ నేను వచ్చి రన్నింగ్ చేస్తానని కూడా సార్ మాట ఇవ్వడం జరిగింది, అది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అందువల్ల సారు బయటకు వచ్చి ఏం చెప్తాడో తర్వాతే మనకి డీటెయిల్ తెలుస్తుంది అమౌంట్ల గురించి. అమౌంట్లు అయితే పక్కాగా పడతాయి, ఇది ఎవరైతే దిగులు పెట్టుకోవద్దు, ఇది 100% గ్యారంటీ. అందరూ కూడా గమనించాలి విషయం. అలాగే చాలా మంది బజాజ్లో లోన్ తీసుకున్నారు, ఇంకా పక్కన అప్పులు తీసుకొని అందరూ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు, దీనికి నెల వస్తుంది మనం కడతామని. బట్ ఒక వ్యక్తి వల్ల మనకి కేసు పెట్టడం జరిగింది, ఆ కేసు అనేది వీరింగ్లో ఉంది. కంపల్సరీగా మంచి జరగాలనే కోరుకున్నాము. నెక్స్ట్ నైట్ ఇంకో విషయం, నైట్ వచ్చి ఒక ఆడియో క్లిప్ మీరు తమిళ్లో వినే ఉంటారు. అశోక్ శ్రీనాథ్ అనేసి వ్యక్తి మన నెంబర్స్కి, మన మైవి3లో ఉన్న నెంబర్స్కి కాల్ చేసి ప్రతి ఒక్కరిని కూడా మీరు 4వ తేదీ అమౌంట్ రాకపోతే మీరు ఏం చేస్తారు అని అక్కడ వాళ్ళని పీడించి చాలా టార్చర్తో మాట్లాడి మైండ్ వాష్ చేసి వాళ్ళ దగ్గర సరే వాళ్ళు కంపెనీ పైన ఉన్న విశ్వాసంతో, లేదు మా కంపెనీ పైన మాకు విశ్వాసం ఉంది, మాకు కంపల్సరీగా వస్తుంది, ఇప్పుడు దాకా అలా జరగలేదు, నెక్స్ట్ కూడా అలా జరగదు, 10వ తేదీ కానీ సార్ వేస్తారని తను అశోక్ శ్రీనాథ్ అనే వ్యక్తి
నాలుగో తేదీ మన కంపెనీ పైన కంప్లైంట్ వేయడం జరిగింది. అందువల్ల మనకి 4వ తేదీ పైన ఓఎంకి బిఎంకి కూడా అమౌంట్లు పడ్డాయి. 10వ తేదీ 9వ తేదీ 5వ తేదీ సార్ బై సరెండర్ అయ్యారు. 9వ తేదీ వచ్చి వీరింగ్ అవుతాం అనుకున్నాం, కానీ ఆ రోజు బెయిల్ రాలేదు. 12వ తేదీ వస్తాం అనుకున్నాం, 12వ తేదీ విచారణకు వెళ్ళింది. 17వ తేదీ సాయంత్రం చెప్పారు వీరింగ్ అవుతుంది. 18 అయినా 19 అయినా విచారణ అక్కడ అయిపోయిన తర్వాత మనకు బెయిల్ అనేది కంపల్సరీగా వస్తుంది, అర్థం చేసుకోండి. అలాగే నైట్ ఆ అశోక్ శ్రీనాథి అనేవాడు ఈ మైవి3 గ్రూప్ సభ్యులు చాలా టార్చర్ పెట్టి, తమిళ్లో మీరు ఆల్రెడీ ఆ వీడియో మన కార్తీక్ ప్రొడక్ట్స్ ఛానల్లో కేటీబీలో వచ్చి ఉంటుంది, మీరు గమనించుంటారు. అది చాలాసేపు ఒకరికే కాదు, అలాగే ఇంకొకరికి మెసేజ్ పెట్టి, ఒకరైతే విస్టేజ్లో మై ప్రొడక్ట్ ఉంది కొనుక్కోండి అని చెప్పి, మళ్ళీ మైవి3లో మీకు డబ్బులు రాలేదు కదా మీరు కేసు వేయండి అని కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు గమనించాలి. మీకు ఎవరికైనా కాల్ వస్తే మా కంపెనీ పైన మాకు నమ్మకం ఉంది అని మీరు కండిషన్ చెప్పండి. ఇప్పుడు అశోక్ శ్రీనాథ్ అనేవాడు ఏంటంటే మనకి అమౌంట్లు రాకూడదని మన దగ్గర కేసు వేయాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అదన్నీ ఏం ఫలించవు. మనకి సార్ బయట వస్తేనే 100% మనకి అమౌంట్లు అనేది కంపల్సరీగా అందరికీ వస్తాయని కూడా సార్ ఆ రోజు వీడియో క్లిప్లోనే చెప్పారు. ఖచ్చితంగా మనకందరికి అమౌంట్ పడతాయి. ఆయన వెళ్ళిపోయేవాడు, పారిపోయేవాడు, ఇక్కడి నుంచి మొత్తం ఎత్తుకెళ్ళిపోయేవాడు అయితే ఇన్ని రోజులు ఎక్కడ కానీ మనకి అమౌంట్లు అనేది నిలపలేదు. ప్రతి ఒక్కరికి చెప్పిన డేట్ కన్నా ఒక 3 రోజులు ముందుగానే అమౌంట్లు వేయడం జరిగింది. నిన్న మెసేజ్ పెట్టిన ప్రతి ఒక్కరికి అమౌంట్ల గురించి చెప్తున్నాను. అమౌంట్లు వస్తాయి, కానీ సారు బెయిల్ మీద బయట వచ్చిన తర్వాతే అమౌంట్లు ఎప్పుడు పడతాయని కూడా మనకి స్పష్టంగా తెలుస్తుంది, అర్థం చేసుకోండి. మైవి3లో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయకపోతే లైక్ చేయండి. థ్యాంక్ యూ.